వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో త్వరలో బహుజనుల రాజ్యం ఖాయం. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ ఆశాభావం. మార్చి నెలాఖరు నాటికి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి. బాపట్ల ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం. తెలుగు యువత ఏపీ కార్యదర్శి లింగారెడ్డి ధ్వజం. తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతోంది. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో బహుజనుల రాజ్యం వస్తుందని ప్రగతి భవన్ పై త్వరలో బీఎస్పీ జెండా ఎగరడం ఖాయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా చిట్యాలలో పార్టీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి అధ్యక్షతన జరిగిన రాజకీయ చైతన్య సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీఎస్పీని చూస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు వణుకు మొదలైందని, అందుకే ఎప్పుడు స్మరించని బహుజనుల నినాదం జై భీమ్ నినాదాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లాలో అధికార పార్టీకి చెందిన నల్గొండ నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు అక్రమ ఇసుక మాఫియాకు పాల్పడుతూ 3,500 కోట్లు కొల్లగొట్టారని, ఈ అక్రమ మైనింగ్ మాఫియా వెనుక మంత్రుల ప్రమేయం ఉండడంతో పాటు సీఎం హస్తం కూడా ఉందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధర్నీ పోర్టల్లో ఎన్నో అక్రమాలు, అవినీతి దాగి ఉందన్నారు. అసైన్డ్ భూములను ధర్నీ పోర్టల్ నుంచి తీసివేసి పేద ప్రజల నోటికాడ బుక్క తీసేసి ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్, రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మందా ప్రభాకర్, నియోజకవర్గ నాయకులు, మండల బాధ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోరాడుతూ ఉన్నది. ఇక్కడ స్థానిక నాయకత్వం చాలా బలమైన నాయకత్వం అనేది ప్రజలకు ఒక గొంతుకగా మారింది. మాకు చాలా ఆనందంగా ఉంది. అదే మా ఎంపీ గారు కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఈ అభివృద్ధి చూసి మరి ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిద్ర కూడా పట్టడం లేదన్నది నిజమైన విషయం. ఇకపోతే మరి ఇసుకలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు, నకరేకల్ ఎమ్మెల్యే, తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యే, తర్వాత కంచర్ల భూపాల్ రెడ్డి, ఈ నల్గొండ ఎమ్మెల్యేలు ముగ్గురు కలిసి దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు సంపాదించిండ్రు అనేది పత్రికల్లో వస్తున్న కథనాలు. మరి కేసీఆర్ గారి సలహాలు, కేసీఆర్ గారి ఆశీర్వాదం లేకుండా అయితే ఇది జరగదు. మరి ఎందుకు జరుగుతున్నది అనేది, ఏ విధంగా జరుగుతున్నది, ఎవరికి ఎంత ముట్టినాయి, ప్రగతి భవన్కి ఎంత ముట్టినాయి, అదేవిధంగా ఎమ్మెల్యేల వాటా ఎంత, ప్రగతి భవన్ వాటా ఎంత, మరి ఇదంతా కూడా పేద ప్రజలకు చెందాల్సిన సంపద. మరి ఎందుకు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు తర్వాత వీళ్ళు ఎట్లా అక్రమంగా తెలంగాణలో మరి బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, ఇక్కడుండే కార్యకర్తలకు మార్గనిర్దేశనం చేయడం కోసం పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు మరియు కేంద్రీయ కోఆర్డినేటర్ శ్రీ రాంజీ గౌతమ్ గారు మరి ఈ సభకు రావడం మా అందరి అదృష్టం. మరి వారి నేతృత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణలో తప్పకుండా ప్రగతి భవన్ మీద నీలి జెండా ఎగరేయబోతున్నదన్న ఆశాభావం మాకున్నది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీని చూసి గజగజ వణుకుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా మరి బహుజన్ అనే పదం అనని వాళ్ళు, జై భీమ్ అనే పదం అనని వాళ్ళు, అదేవిధంగా ఈ మహనీయులు ఈ ఉద్యమాలకు సామాజిక బాపట్ల జగనన్న కాలనీ లేఅవుట్స్ లో మార్చి నెలాఖరు నాటికి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. మున్సిపల్ పరిధిలో ప్యాడ్సన్ పేటలో జగనన్న లేఅవుట్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రారంభించని గృహాలను వెంటనే ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్మాణాల పురోగతిపై మెప్మా రిసోర్స్ పర్సన్స్ పనితీరు సక్రమంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసాద్, హౌసింగ్ డిఈ శ్రీనివాస్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి రవికుమార్, మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, తహసీల్దార్ డి కవిత తదితరులు పాల్గొన్నారు. బియ్యంలో ఉన్న వాటిలో కూడా కొంత పర్సెంటేజ్ ఎట్లీస్ట్ ఒక 20% మనం చేయకపోతే మనకున్న టార్గెట్ రాలేదు. సో బియ్యంలో అన్ని కూడా బిఎల్సీలో ఉన్న కొంత అడ్వాన్స్ చేయాలి ఉంటాయి. వాటిని టార్గెట్ చేయండి, వాటిని కొంత స్థిరమైన టార్గెట్ చేయండి. కొంత మన యొక్క
ఉన్నాం దానికి చేయండి. ఇప్పుడు చూస్తూ ఉంటే ఆలోచనలు ఎలా జరిగినా 30 to 35% ఎలిజిబిలిటీ ఉంటుంది. డిఎల్లో ఉన్నారు, నేను ఇప్పుడు మీ ఫిగర్ చూస్తుంటే 35% ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళకి ఓడిపించడానికి ఆస్కారం ఉంటుంది, మనం ఓడిపించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి వాళ్ళు దీంట్లో మళ్ళీ ఆర్పీకి సో డాక్యుమెంటేషన్ అంటా ఉన్నారు. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 1 day జాబ్ అది. సో బై టుమారో ఈవినింగ్ మండే ఈవినింగ్ కమిటీ మనం తీసుకుంటాం. మండే ఈవినింగ్ ఎటువంటి పరిస్థితులు కూడా సండే కాబట్టి మండే ఈవినింగ్ కి డాక్యుమెంటేషన్ మొత్తం కూడా చేయాల్సిన అందరూ కూడా బ్యాంక్ లో ఇచ్చున్నామండి. ఇది నాట్ ఓన్లీ ప్యాన్సల్పేట, ఇంకా 2 లెవెల్స్ కూడా నేను చెప్పే సెక్షన్స్ 2 లెవెల్ కూడా గుర్తిస్తాం కాబట్టి. సో డాక్యుమెంటేషన్ పార్ట్ మనకి మెప్మా తరఫున మండే సాయంత్రానికి క్లోజ్ అవుతుంది. అది ఆర్సీ కానీ డిఏ కానీ. సో అక్కడికి ఒక టాపిక్ అయిపోతుంది. బ్యాంకర్స్ పేమెంట్ ఇష్యూ ఉన్న చోట ఇమ్మీడియట్ గా పీడీ గారికి డివిజన్ తీసుకున్నామండి. మేము ఇన్వాల్వ్ అవుతాం, వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ కమ్ టు అమౌంట్ ఏమొస్తుంది, ఇప్పుడు 1 million వస్తుంది. సో 1 million అమౌంట్ ఎటువంటి పరిస్థితులు కూడా ఉండడానికి లేదు, స్టార్ట్ కాకుండా ఉండడానికి లేదు. అది ఖచ్చితంగా ఇన్సూర్ చేయాలి. తర్వాత అమౌంట్ బిఎల్ కూడా సేమ్ డీబీఎల్ కూడా సేమ్ దానికి చెప్తాం. దీంట్లో ఒకసారి 3 రోజుల లోపల డిఏ గారు ఇట్లా కమిషన్ జరగవచ్చు. 3 రోజుల లోపల బెనిఫిషరీ వైజ్గా బీబీ డిఏ ఎక్కడైతే ఆగుంటుందో ప్రతి బెనిఫిషరీ వైజ్గా మూవ్మెంట్ ఏం పద్ధతి మాట ఆర్సీ ఆగినా సరే మూవ్మెంట్ నుంచి కూడా బెనిఫిషరీ వైజ్గా ఎందుకు లేదో రియంబర్స్మెంట్ ఇవ్వండి. నేను వేరే రకంగా ఎంతో కొన్ని చోట్ల ఆల్రెడీ బాపట్లో ఉన్నటువంటి మన జిల్లాలో పద్ధతి మాట మంచిగా తీసుకుంటాం కూడా మీరు ఎక్సలెంట్ చేయాల్సింది. మొత్తం కూడా టౌన్కి బాగా మంచి కాస్ట్లీ ల్యాండ్స్. సో నేను చేతులు 4 ఎకరాలు ఉంటున్నాను. సో దేశంలో భారత రాజ్యాంగం అమలులో ఉంటే తెలంగాణలో మాత్రం కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైతో భేటీ అయి ర్యాగింగ్ అంశంపై చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణలో వాస్తవ పరిస్థితులను వివరించేందుకు గవర్నర్ను కలిశానని, కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు స్థానం లేదని, ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనేదే సీఎం ఉద్దేశమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ను కోరానని అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలను ముఖ్యమంత్రి మోసం చేశారని, ప్రభుత్వ యంత్రాంగాలను గుప్పెట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగం అమలవుతుంటే తెలంగాణలో మాత్రం కేసీఆర్ గారి రాజ్యాంగం అమలవుతుంది. భారత రాజ్యాంగానికి విలువ లేదు. భారత రాజ్యాంగం ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు కానీ ప్రజాస్వామ్యంలో ఇచ్చిన స్వేచ్ఛకు విలువ లేదు. అసలు కేసీఆర్ నియంత పాలనలో అసలు భారత రాజ్యాంగం మీద కేసీఆర్ గారు ప్రమాణం చేశారో ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఆ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాడు కేసీఆర్ గారు. ఈరోజు ప్రతిపక్షాలు అన్న పదం వింటేనే కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇంత అసహనమని అడుగుతున్నాం. ఇది ఎలక్షన్ ఇయర్. ప్రతిపక్షాల మీద చేస్తున్న దాడులు ఏ స్థాయిలో ఉన్నాయంటే అసలు ప్రతిపక్షాలను ప్రజల కోసం నిలబడి కొట్లాడే వాళ్ళను మీరు ఏ స్థాయిలో ఎంత రేంజ్లో మీరు దాడులు చేస్తున్నారంటే అసలు ఇది ఆఫ్ఘనిస్తాన్ అయినట్టు మీరు తాలిబాన్లు అయినట్టు వ్యవహరిస్తున్నారు అనడానికి ఏ మాత్రం సందేహం లేదు. ఈరోజు పట్టపగలే హైదరాబాద్ లాంటి నగరంలోనే వీధి కుక్కలు ఒక బిడ్డ మీద దాడి చేసి ప్రాణాలు తీస్తే పట్టించుకునే దిక్కు లేదు. మున్సిపల్ మినిస్టర్ అయినా ఇంకోడైనా ఉన్నది ముఖ్యమంత్రి కొడుకైనా ఒక్క సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. ఎలాగైతే వీధి కుక్కలు చిన్న బిడ్డలను సైతం వదలకుండా దాడులు చేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ వీధి కుక్కల్లా తయారయ్యి ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నాయి అనడంలో ఏదైనా అబద్ధం ఉందా? ఈరోజు ప్రతిపక్షాలు ప్రజల పక్షాలు అన్న సోయన్న మీకుందా? ఇంత నియంతలాగా పరిపాలన చేస్తూ ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకపోగా
రైతులని మోసం చేసి రుణమాఫీ చేస్తానని, 0 వడ్డీకే రుణాలు ఇస్తామని మహిళలను మోసం చేసి, ఇంటికో ఉద్యోగం అని మోసం చేసి, నిరుద్యోగ భృతి అని మోసం చేసి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసం చేసి, 3 ఎకరాల భూమిని మోసం చేసి, అన్ని వర్గాలను మోసం చేసి ఈరోజు ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికి మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాం కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని. అసలు ఏ నియోజకవర్గంలో కాదు, ఒక గ్రామంలోనైనా ఒక పట్టణంలోనైనా ఎక్కడైనా మొత్తం అంతటిని ఒక యుద్ధ రంగంగా మీరు మార్చలేదా? అసలు ఎక్కడైనా ప్రతిపక్షాలు అసలు బయటికి వెళ్ళే పరిస్థితిని మీరు మిగులుస్తున్నారా? నిన్న ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ బిడ్డ, వయసు కూడా ఎక్కువ లేదు, పేరు పవను, అసలు ఎంత దారుణంగా కొట్టడం జరిగింది. అసలు మీరు మనుషుల జాబితాలోకి వస్తారా? బీఆర్ఎస్ పార్టీ ఒకసారి ప్రశ్నించుకోవాలి. అసలు ప్రతిపక్షాలకు ఎంత హుందాగా ప్రజాస్వామ్యంలో కలిగించిన రాజ్యాంగం కలిగించిన హక్కుల ప్రకారం ప్రజల పక్షాన నిలబడే హక్కు ఉందని తెలిసి కూడా మొత్తం యంత్రాంగాన్ని మీ గుప్పెట్లో పెట్టుకొని, పోలీసులు కూడా మీ గుప్పెట్లో పెట్టుకొని ఎక్కడికక్కడ దాడులు చేయడం ఏమాత్రం సమంజసం? అసలు ఇంతలా కేసీఆర్ గారు ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా ఎక్కడే కానీ ఖండించకుండా, చేసుకోండి మీరు కావాల్సింది ఏది కావాల్సింది చేసుకోండి అన్నట్లుగా వీళ్ళని విచ్చలవిడిగా వదిలేసినట్టుగా ఉంది ప్రతిపక్షాల మీద. బీఆర్ఎస్ పార్టీ ఇక నాయకులు లేరు, కార్యకర్తలు లేరు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నదల్లా ఇప్పుడు గూండాలు మాత్రమే మిగిలారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇలా తయారైంది. ప్రతిపక్షాలైన మేము 3800 కిలోమీటర్లు ఎండనక వాననక పాదయాత్ర చేస్తే, అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతుంటే, అడుగడుగునా ఎక్కడికి ఏ నియోజకవర్గంలోనైనా ఆ నియోజక ఎమ్మెల్యే కరప్షన్ గురించి మాట్లాడుతుంటే, ప్రజల పక్షాన నిలబడుతుంటే మీరు ఓర్వలేక ఒక మహిళనయ్యుండి నన్ను ఎన్ని మాటలు తిట్టి ఎన్ని మాటలు, ఒకరేమో సికండి అంటారు, ఇంకొకరేమో కొజ్జా అంటారు, ఇంకోరేమో మరదలు అంటారు, ఇంకోరేమో క్యాట్ వాక్ చేస్తుందంటారు, ఇంకొకరేమో నల్లిని నలిపేసినట్టు నలిపేస్తామంటారు, ఇంకొకరేమో అడుగు బయటికి ఎలా పెడతావో చూస్తామంటారు. ఇష్టం వచ్చినట్టు ఆ నోటికి అదుపు లేదు, ఆ చేతులకి అదుపు లేదు. ఎలా పడితే అలా ప్రతిపక్షాలు అన్న గౌరవం లేకుండా అసలు మనుషులు లాగైనా చూస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి, కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. మరి మీరు ఇంత నియంతల్లా ప్రవర్తిస్తుంటే, పోలీసులను కూడా మీ పనులలాగా వాడుకుంటుంటే, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారే, ఎవరికి ఫ్రెండ్లీ? ఒక బీఆర్ఎస్ పార్టీకి తప్పితే ఇక ఏ ఇతర పార్టీకైనా ప్రజలకైనా ఫ్రెండ్లీగా ఉంటుందా ఈ పోలీసు? మొత్తం పోలీస్ ఫోర్స్ని మీ గుప్పెట్లో పెట్టుకున్నారు, మొత్తం అన్ని యంత్రాంగాలను మీ గుప్పెట్లో పెట్టుకున్నారు. మీకు వ్యతిరేకంగా మీడియా మాట్లాడినా, ప్రతిపక్షాలు మాట్లాడినా, లేక బాధితులు ఏదైనా భూమి పోయో లేకపోతే ఏదైనా బాధితులు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరాచకాలు చేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం, కోట్ల చుట్టూ తిప్పడం, నానా రకాలుగా తిప్పలు పెట్టడం. ఇదే చేతనైంది కదా కేసీఆర్కు, ఇదే చేతనైంది కదా బీఆర్ఎస్ పార్టీకి. అసలు 9 సంవత్సరాలు అధికారం ఇస్తే ఏమి సాధించారు బీఆర్ఎస్ పార్టీ? ప్రజలకు ఏమి చేశారు? ఇచ్చిన ఎన్ని వాగ్దానాలను నిలబెట్టుకున్నారు? పరిపాలన చేయమంటే పరిపాలన చేత కాలేదు. కానీ ఇప్పుడు ఇక ఎలక్షన్ ఇయర్ వచ్చింది, ఇక దాడులు అంతులేని దాడులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో మరి ఇంపార్షియల్గా ఎలక్షన్ జరుగుతుంది అన్న నమ్మకం ప్రతిపక్షాలకు ఎలా కలుగుతుంది అని అడుగుతున్నాం. ఇలాంటి పరిస్థితిలో అసలు ఇంపార్షియల్గా ఎలక్షన్ జరుగుతుంది అన్న నమ్మకము ప్రతిపక్షాలకు ఈరోజు లేదు. కనుకనే ప్రెసిడెంట్ రూల్ విధించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంపార్షియల్గా అసలు మొత్తం అంతా యంత్రాంగాలను అన్నింటినీ కేసీఆర్ గుప్పెట్లో పెట్టుకున్నారు. అసలు ఆ ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత అవినీతికి పాల్పడ్డారంటే, ఎంత ప్రభుత్వ భూములు అసలు మిగిలిసకుండా మొత్తం అన్ని కబ్జాలు చేసుకున్నారు. ఏ కాంట్రాక్ట్లైనా వాళ్ళకే, వాళ్ళ బినామీలకే, ఏ కమిషన్లైనా వాళ్ళకే, ఏ పనులు చేయాలన్నా కమిషన్లే. ఇలా అడ్డగోలుగా సంపాదించుకున్నారు. కాబట్టే ఈరోజు కేసీఆర్ గారు అదే సిట్టింగులకు మళ్ళా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి అనుకుంటున్నారు. ఎందుకంటే సంపాదించుకుంది వాళ్ళు కాబట్టి. మళ్ళీ అదే మనీ పవర్తో, అదే మసిల్ పవర్తో మళ్ళీ ఎలక్షన్లు గెలవాలి అనుకుంటున్నాడు కేసీఆర్ గారు. అందుకే చెప్తున్నాం, ఇంపార్షియల్గా కేసీఆర్ నియంత పాలనలో ఇంపార్షియల్ ఎలక్షను జరిగే నమ్మకం, జరుగుతుంది అన్న నమ్మకం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి లేదు, ఏ ఇతర ప్రతిపక్ష పార్టీకి కూడా లేదు.
కనుక ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసొచ్చి ప్రెసిడెంట్ రూల్ కోరాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మిగతా ప్రతిపక్ష పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణలో ఈ నియంత కేసీఆర్ పరిపాలన పోవాలి అంటే ఒకటే మార్గం ఉంది. ప్రజలు తిరగబడాలి. ప్రభుత్వాలు కూడా మిగతా అసలు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము ప్రెసిడెంట్ గారి దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాం. తెలంగాణలో ప్రెసిడెంట్ రూల్ విధించాలి అని ప్రెసిడెంట్ గారిని కూడా కలవబోయి అడుగుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. వరంగల్ ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా మీరు ప్రధాన ప్రతిపక్షంగా అన్నట్టు టీఆర్ఎస్ మేమే ప్రయత్నం ఏమంటారు? ఇంతవరకు ప్రీతిని పరామర్శించలేదు. మేము ఒక్క ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం లేదు. అసలు లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయ్యింది అనడానికి ఒక్క ప్రీతి ఇన్సిడెంటే అవసరం లేదు. ప్రీతికి నా సానుభూతి ఉంది. అలాగే ఈ ఇంకొక మెడికల్ స్టూడెంట్ కూడా ఇందాక ఆత్మహత్య ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సానుభూతి ఉంది. కానీ లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయ్యింది అనడానికి 9 సంవత్సరాలుగా కేసీఆర్ నియంత పాలనలో చూస్తే నడి రోడ్డు మీదనే లాయర్లు నరికిన దిక్కులేని పరిస్థితి ఉంది తెలంగాణలో. ఇలా 1 కాదు 2 కాదు, ఏ వర్గానికి కూడా అసలు మహిళలైన టీచర్లైనా రోడ్డు మీద పడి వాళ్ళ బిడ్డలతో సహా కూర్చొని ధర్నా చేసే స్వతంత్రం కూడా లేదు. పోడు భూముల కోసం ఆడవాళ్ళు కొట్లాడితే జుట్లు పట్టుకొని వాళ్ళని స్టేషన్కి ఈడ్చుకెళ్ళి 21 రోజు స్టేషన్లో పెట్టారు. ఇది మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి, కేసీఆర్కి? అసలు లా అండ్ ఆర్డర్ లేదు అనడానికి 1, 2 కాదు, కోకొల్లల ఉదాహరణలు ఉన్నాయి. చేశాం, ఆల్రెడీ దాఖలు అయ్యింది. అన్యాయమమ్మా, ఇంపార్షియల్గా ఒక ఎంక్వైరీ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి లింగారెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగలం యాత్రకు మద్దతుగా తెలుగు యువత ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. మార్చి 7 నుంచి 3 రోజుల పాటు అనంతపురం నుంచి కదిరి మీదుగా మదనపల్లి వరకు ఈ యాత్ర సాగుతుందని అన్నారు. సైకిల్ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించి రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ముఖ్యంగా ఈరోజు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా దాదాపు ప్రతి 60-70-80 మంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. అతని పాదయాత్రకి మద్దతు లేదంటే వీళ్ళు ఎందుకు అంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు? ఆయన ప్రజల్లో కలిసిపోయి ప్రజా సమస్యల మీద ఆయన మాట్లాడుతున్నాడు. ప్రజలతో సమస్యలు ఏమని తెలుసుకుంటున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న మద్దతుని తెలుసుకొనే ఈరోజు మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి రోజుకి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఇది గ్రహించండి. ఇంకోటి, కామ్రేడ్ కత్తెరమల్ల పోచన్న, ఆరుముళ్ల భూమన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమాలు, పోరాటాలు నడిపిన విప్లవ వీర కిశోరాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా నాయకుడు ఐ కృష్ణ అన్నారు. పిఎల్వై జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామగుండం హౌసింగ్ బోర్డు వద్ద ఉన్న కామ్రేడ్ కత్తెరమల్ల పోచన్న, ఆరుముళ్ల భూమన్నల స్మారక స్తూపం వద్ద 31వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కె మల్లేష్, నాయకులు మెరుగు చంద్రయ్య, పైడిపల్లి రమేష్, పిఎల్వై రాష్ట్ర నాయకులు ఆరుముళ్ల తిరుపతి, జిల్లా అధ్యక్షుడు కాశీపేట ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, అమరవీరుల ఆశయాలను, అమరవీరుల ఆశయాలను కామ్రేడ్ కత్తెరమల్ల పోచన్న భూమన్న అమర హే. జోహార్ అమరవీరులకు, అమరవీరుల ఆశయాలను, అమరవీరుల ఆశయాలను జోహార్ అమరవీరులకు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. ఈ టీవైఎల్ యువజన సంఘంలో ఎందరో యువ వ్యక్తులుగా ఉండి ప్రపంచాన్నే ఒక దిక్సూసిగా నడిపించినటువంటి యువ కిషోరాలు ఎందరో అమరులైనటువంటి సందర్భాలు ఉన్నాయి. నేటికి 31 సంవత్సరం అవుతుంది. ఈ అమరవీరులను ఇంకా మర్చిపోలేకపోతున్నామంటే ఈ ఫాసిస్టు దమనకాండ, ఫాసిస్టు ప్రభుత్వ పాలనను వ్యతిరేకించే అటువంటి వాళ్ళని
ఇలాగే ఎన్కౌంటర్లు చేసుకుంటూ వస్తున్నటువంటి పోలీసు మూకలుగా అయితేనేమి, పీపుల్స్ వారు ముసుగులో ఆర్ఎస్ఎస్ రాడికల్ యువజన సంఘంగా ఏర్పడి కొందరు శక్తులు అతి కిరాతకంగా చంపడం జరిగింది. ఆ యొక్క వీరుడి మరణం వృధా కాదు. ఎప్పటికైనా ప్రజా పోరాటాలు అనేటివి నిలుస్తాయనే ఉద్దేశాన్ని మేము ప్రజలకు తెలియజేస్తూ ప్రజా పోరాటాల వైపు నడవడం కోసం మేము సర్వశక్తులు ముందుండి పోరాడతామని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పక్షాన తెలియజేస్తూ ముగిస్తాం. అత్తరమల్ల పోచన్న, ఆరుముళ్ళ భూమన్న అమరులైన రోజును సంస్కరణ సభగా ఈరోజు జరుపుకుంటున్నాము. మన ఆరుముళ్ళ భూమన్న దండపల్లి మండలంలో మన రాజగూడ వద్ద దారుణంగా పోలీసు వాళ్ళు బూటకం ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అలాగే కత్రమల్ల పోచన్నను ఆర్ఎస్ఎస్ మన రాడికల్ గుండాల చేతిలో గుండాల చేతిలో హత్యగావించి ఈ రోజుకు 31 సంవత్సరాలు పూర్తయింది. పీవైఎల్ మండల నాయకులుగా వీళ్ళు ఇక్కడ ఉన్న అనేక ఆర్ఎస్ఎస్ గుండాల రాడికల్స్ మీద చాలా చైతన్యవంతమైన పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. దాన్ని ఓర్వలేకనే వీళ్ళు ఈ రకంగా మన పోలీసులు అయితేనేమి రాడికల్స్ గుండాలు అయితేనేమి వాళ్ళని పుట్టన పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ అమరత్వం ఇప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉన్నదని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే 31 సంవత్సరాలు గడిచినా కూడా వాళ్ళని మనం ఈరోజు స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేము పీవైఎల్ జిల్లా కమిటీ తరఫున మేము వాళ్ళ ఆశయాలను బుధానేసుకొని ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జనగాం జిల్లా దేవురుప్పల మండలం కోలుకొండలో నిరుపేద కుటుంబానికి ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 గదుల ఇంటిని నిర్మించి పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా కుటుంబానికి అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన గనిపాక నరేష్ అకాల మృతితో ఆయన భార్య జ్యోతి, 2 పిల్లలు టెంట్ కిందనే జీవనం సాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ తక్షణమే స్పందించారు. ఈ సందర్భంగా ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధన కోసం కృషి చేశామన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో నిరుపేదలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ సభ్యుడు కుమారస్వామి, ఐలయ్య, మైసారావు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో మన ఫౌండేషన్ తరపు నుంచి ఈ యొక్క గణపాక జ్యోతికి వాళ్ళ చిన్న 2 పిల్లలకి ఒక గృహం కట్టేయాలని నిర్ణయించుకున్నాము. అదే క్రమంలో ఆ రోజు ఇచ్చిన ఖచ్చితంగా మీకు ఇల్లు కట్టిస్తామని మాట ఇచ్చినాము. అదే మాట ప్రకారము ఇప్పుడు ప్రస్తుతం ఈ జిల్లా ఆరాధ్య ఫౌండేషన్ అధ్యక్షుడు కొనసాగుతున్న కుమారస్వామి గారు ఆదేశాల మేరకు, ఆయన నిర్ణయం మేరకు ఈ యొక్క 2 రూముల ఇల్లుని మంచి బ్రహ్మాండంగా 2 రూముల ఇల్లుని నిర్మించడం జరిగింది. తన కుమారస్వామి వాళ్ళ కృషి వల్ల ఈరోజు ఈ యొక్క గణపాక జ్యోతికి వాళ్ళ పిల్లలకి ఇవ్వడం జరిగింది. కట్టించి ఇల్లుని చాలా సంతోషంగా ఉంది. కోల్కొండ గ్రామంలో నివసించడం జరుగుతుంది. అదే సందర్భంగా ఈ గ్రామంలో పాపం తన భర్త నరేష్ అనే అతను 26 ఇయర్స్కి మరణించడం జరిగింది. వాళ్ళకి గృహం కూడా లేకుండా టెంట్ వేసుకొని కూర్చుంటుంటే కుమార్ సార్ గారికి తాడోజు శ్రీకాంత్ రావు గారికి పర్మిషన్ ఇస్తే వేరే కార్యక్రమంలో బిజీగా ఉండి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదే సమయంలో ఒక 10,000 ఆర్థిక సాయం అందించి మీకు గృహం నిర్మిస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగా ఈరోజు గృహప్రవేశానికి ఇక్కడికి మేము రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇలాగే ఇంకా ముందు ఇలాంటి మంచి పనులు చేసుకుంటూ మా ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కుమార్ సార్ గారు. నంద్యాల జిల్లా చాగలమరి శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మేళ తాళాలతో అయ్యప్ప స్వామి దేవస్థానం నుండి బయలుదేరి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహాలను ఊరేగింపుగా శ్రీ వాసవి జూనియర్ కళాశాల వరకు కోలాటాలు, చెక్క భజనలు, సన్నాయి మేళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. తిరుపతి వేద పండితుడు, చాగలమరి వేద పండితుడు కైప నరసింహశాస్త్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్వామివారి కళ్యాణం తిలకించడానికి పలువురు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గంగుల నాని తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అద్భుతంగా వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు. తమ పట్ల దురుసుగా ప్రవర్తించిన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సిఐ తమ్మిశెట్టి మధుపై చర్యలు తీసుకోవాలని పలువురు పాత్రికేయులు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ను కోరారు. ఈ మేరకు వారు వినతి పత్రం అందజేశారు. ఏదైతే ఉందో చూసి సార్ మేము సారు ఎస్ఐగా పనిచేసినప్పటి నుంచి కూడా పనిచేస్తాం సీనియర్ రెడ్డి సారు ఉన్నా లేకున్నా పోలీసులు ప్రెస్ అందరూ కలిసి సార్ ఇంతకుముందు గతంలో ఎవరు ఇంత మాకు ఇబ్బంది రాలేదు ఆ రిప్రజెంటేషన్ మేరకు మేము పోయి అది ఎంక్వైరీ చేసుకొని దాని మీద రిపోర్ట్ చేసి యాక్షన్ తీసుకున్నాం. మా సెల్లు తీసుకున్నారు కదా ఇంతవరకు ఏం లేదు సార్. అక్కడ రాశారా ఎవరెవరు సెల్ ఫోన్లు అది కాదు మీ పర్సనల్ చూస్తాం గతంలో ఎవరితో రాలేదు సార్ మాకు చెప్పేది మీ మీద మాకు చాలా గౌరవం వస్తుంది మీడియా వాళ్ళకు తన ఇంటిపై నుంచి వేసిన విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని వెంటనే మార్చాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఒక మహిళ సబ్ స్టేషన్ ముందు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేసింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్త దామరాజ్పల్లిలో సబ్ స్టేషన్ పక్కనే ఉన్న కొత్త కాలనీలో ఒంటరిగా నివసిస్తున్న ఏలేటి లక్ష్మి, నేవూరి లక్ష్మి అనే మహిళల ఇంటిపై నుంచి వేసిన విద్యుత్ వైర్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. వర్షాకాలంలో ఇంటికి చాలాసార్లు విద్యుత్ షాక్ కూడా వచ్చిందని ఒక బాధితురాలు తెలిపారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సబ్స్టేషన్ ఎదురుగా పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. అంటే నేను సర్పంచ్కి చెప్తా, నేను ఏం చేయాలి నాకు చేస్తా, నేను మందు నాకు అన్న చేస్తా మరి అని చెప్పిన ఇక 4-5 ఏళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో త్వరలో బహుజనుల రాజ్యం ఖాయం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశాభావం. మార్చి నెలాఖరు నాటికి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి, బాపట్ల ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం, తెలుగు యువత ఏపీ కార్యదర్శి లింగారెడ్డి ధ్వజం. తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతోంది, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.